మిత్రులారా అందరికీ నమస్తే. ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయనుకుంటాం. మంచు ఖండం పోను. మిగతా 6 ఖండాల్లో పాపులేషన్ ఉంది. ఈ భూమి మీద ఏమి విపత్తులొచ్చినా గూడా అక్కడ ఉన్నటువంటి పేదలకే ఇంపాక్ట్ పడతా ఉంటది. ధనికులకి ఆ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వాళ్ళకి సరిపడా డబ్బులుంటాయి, డాలర్లుంటాయి, రూబులుంటాయి, లేకపోతే ఫ్రాంకులుంటాయి, లేకపోతే పౌండ్లుంటాయి. డబ్బులు గూడా ఉంటాయి రూపాయలలో ధనవంతులకు సంబంధించి. ప్రపంచంలో వివిధ కరెన్సీల పేరుతోనే వాళ్ళు ధనవంతులుగా ఉంటారు. వాళ్ళు మంచిగానే జీవిస్తారు. ఉన్నదల్లా పేదలకే సమస్యగా మనం చెప్పుకోవచ్చు. సో ప్రపంచ పరిణామాలు ఏం జరిగినా ఈ పేదల మీదనే, ఏ చిన్న పరిణామం జరిగినా ఈ పేదల మీదనే ప్రభావం ఉంటుందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి. అతివృష్టి రానివ్వండి, అనావృష్టి రానివ్వండి, కరోనా రానివ్వండి, సునామీ రానివ్వండి, భూకంపం రానివ్వండి, ఎల్నినో రానివ్వండి, ఇవి ఏమొచ్చిన యుద్ధాలు రానివ్వండి, ఘర్షణ పూరిత వైఖరులు రానివ్వండి, ధరలు పెరగనివ్వండి, ఆర్థిక మాంద్యం రానివ్వండి, బ్లాక్ మార్కెటింగ్ పెరగనండి, అవినీతి బంధుప్రీతి ఆశ్రిత పక్షపాతం పెరగనండి, ప్రపంచంలో ఏమొచ్చినా కూడా అది పేదల కడుపులు కొడుతూ ఉన్నది అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలనేది నేను తెలియజేసుకుంటున్నాను. ఉన్నటువంటి 7 ఖండాల్లో ఒక ఖండంలో జనాభా ఉండరు కదా, 6 ఖండాల్లో ముఖ్యంగా సబ్సహారా ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలు కానీ, ఆసియా ఖండంలో ఉన్న దేశాలు కానీ, ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాల ప్రజల యొక్క జీవితాలు ఆ, బాధతాకరమైనటువంటి అల్లకల్లోలంగా పేదరికంలో నెట్టివేసే విధంగా సో ఒక ప- ఒక సంక్షోభంలోకి నెట్టివేసే విధంగా, ఒక పేదరికలు నెట్టివేసే విధంగా అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. 1991 ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఏం చేసిందయ్యా? పెట్టుబడిదారులకి, క్యాపిటలిస్ట్కి, మల్టీనేషనల్ కంపెనీలకు కట్టబెట్టింది. దాని సారాంశం అంతా. అంతకు మించి ఏమైనా ఉందా? మీరు ఏమైనా ఎరగబడిశారా? ఏం లేదు కదా. సో అందుకోసమే నేను చెప్పదలుచుకున్నది అదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పన్నులు పెంచుతారు. సో అమెరికా వాడు ఏమంటుండు? మేక్ యుఎస్ఏ గ్రేట్ యుఎస్ఏ, మేక్ యుఎస్ఏ గ్రేట్ అగైన్. అమెరికా గొప్పదట, మళ్ళీ అగైన్ మళ్ళీ అది రావాలంటే వాళ్ళ ప్రభుత్వాలు రావాలి. రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఇలా అమెరికా పెత్తందారి పోకళ్ళతోని జాతీయ వాణిజ్య విధానం పేరుతోని ట్యాక్సులు పెట్టడం, అన్ని దేశాల మీదకి దాడికి పోవటం, ఒకవైపు జాతీయ వాణిజ్య విధానం అని ఎగుమతి దిగుమతులకు సంబంధించి చేయటం, ఆయుధ వ్యాపారం చేసి ఉద్రిక్తలు రెచ్చగొట్టి ఆయుధాలు అమ్మటం, అణు ఆయుధాలు, ఐసిస్ తీవ్రవాదులు, టెర్రరిస్టుల పేరుతోని ఇతర దేశాలు, ముఖ్యంగా ఖనిజ వనరులు, ఆయిల్, గ్యాస్ నిక్షేపాలు ఉన్న దేశాల మీద దాడి చేయటం, అంతకు మించి ఏం లేదు. అది వెనిజులా అధ్యక్షుని భార్యాభర్తలను తీసుకెళ్ళిన, దాంతో పాటుగా మళ్ళీ లిబియా మీద దాడి చేసిన, ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ లెబనాన్ మీద దాడులు చేస్తున్నాం. అంతకుముందు ఇంకా అనేక దేశాల మీద చేస్తున్నటువంటి, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ పేరుతోని ఇరాన్ మీద, లెబనాన్ మీద దాడులు చేస్తూ ఉంది. ఇవన్నీ కలుగుతూ ఉన్నాయి. సో ఎవరి కోసం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి? సామ్రాజ్యవాదుల, పెట్టుబడిదారుల, క్యాపిటలిస్టుల, బహుళజాతి సంస్థల కనుసన్నల్లో. ఇది కమ్యూనిస్టులకి దీనికి సంబంధం లేని మాటలు ఇవన్నీ. కాకపోతే వాళ్ళు ఎక్కువ రాశారు కాబట్టి మనకి ఆ పరిస్థితి కనపడతా ఉన్నాయి. చాలామంది రైటర్స్ చాలా రాశారు. రాసి ఆ బుక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా చదవండి, అన్నీ చదవండి, ఇవి చదవండి. చదవటంలో మీకు అవగాహన వస్తుంది. సో ఆ విధంగా పరిస్థితులు ఉన్నాయని తెలియజేసుకుంటా ఉన్నాను. సో ధరలు పెరగకుండా కంట్రోల్ చేయాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సో యుద్ధాలు జరిగినప్పుడు ధరలు పెరుగుతాయి, ఎంప్లాయ్మెంట్ తగ్గిద్ది, ద్రవ్యోల్బణాన్ని కంట్రోల్ చేయలేరు. ఎరువులు, ఆయిలు, ఇవి అగ్రికల్చర్ సెక్టర్ మీద, రవాణా రంగం మీద, పేదోడి బతుకు మీద పడతాయి. ఉపాధి మార్గాలు కరువు అవుతాయి. సో అది సరిపోదు సంపాదన. పిల్లల చదువులు, కుటుంబ ఆరోగ్యం, పిల్లల పెళ్ళిళ్ళు, పురుళ్ళు, పుణ్యాలు ఇవన్నీ ఖర్చులతో కూడుకుని ఉంటాయి. సో అందుకోసం ప్రపంచంలో ఎక్కడేం జరిగినా పేదోడి మీదకి వచ్చినట్టుగా ఉంటుందనేది తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా.